ఓకే, మరి చిన్న వాక్యం చదువుకుందాం. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం మరి 14వ వచనం చదువుదాం. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అందరూ నాతో పాటు చెప్తారా? ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఈ 3 అంశాల గురించి నేర్చుకుందామా? హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా దయచేసి మరొకసారి చెప్పండి. నోరు తెరిచి మీరు దేవుని వాక్యాన్ని పలకాలి. హల్లెలూయా. మనకు పలకడం చేత కాదని చెప్పొద్దు. మనం తెలుగే మాట్లాడతాం, ఇంగ్లీష్ కాదు. ఆమేన్. ఆది యందు చెప్పండి మీరు. ఆది యందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. 14వ వచనం ఏమైందంటే, ఆ వాక్యము శరీరధారి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించును. తండ్రి వల్ల కలిగినది అద్వితీయ కుమారుని మహిమలే మనము ఆయన మహిమను కనుగొట్టుమి. పరిశుద్ధ దేవుడు దీవించుగాక. దయచేసి సమర్పించున్నాం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే మనకు చిన్న వాక్యం మనం చదువుకున్నాం. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలని నువ్వు ఆశ కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు నీతో మాట్లాడతాడు. ఆయన మాట్లాడు దేవుడు. ఈ ఉదయకాల సమయంలో మరి కాకినాడ సంఘంలో మాట్లాడుతూ దేవుడు చెప్పిన మాట ఏంటంటే, మీరు నాతో మాట్లాడండి, నేను మీతో మాట్లాడతాను. హల్లెలూయా. మీరు నాతో మాట్లాడండి, నేను మీతో మాట్లాడతాను. ఆది యందు వాక్యం ఉండేను. ఆమేన్. ఎప్పుడు ఉండేనంటే ఆది యందు వాక్యము ఉండేను. ఆది అనగా ఏంటి? ఈరోజు మనం ఈ విషయాలు కొన్ని నేర్చుకోవాలి. హల్లెలూయా. ఈరోజు సంఘానికి చాలా ముఖ్యమైన పాయింట్లు అండి. ఇవి చాలా సింపుల్గానే కనబడతాయి. నేను ఏదో మర్మాలు బోధించడానికి ఇక్కడ రాలేదు, ఏదో లోతైన అంశాలు బోధించడానికి రాలేదు. కానీ సామాన్యతలో దేవుడు నాకు బయలుపరిచిన దానికి నీకు చెప్పడానికి వచ్చినాను. హల్లెలూయా. ఆమేన్. ఖచ్చితంగా నీవు ఆ వాక్యాన్ని స్పందించేలాగా ఉండాలి. నీ ఆత్మ ఆ వాక్యాన్ని పట్టుకోవాలి. ఈరోజు దేవుడు నేను ఎందుకు ఎన్నుకున్నాడో నువ్వు అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. దేవుని వాక్యము లేకుండా మనకి సంపూర్తి లేదు. దేవుని వాక్యం లేకుండా మనకి ఎత్తబాటు లేదు. అసలు మనం ఎత్తబడే ప్రజలమని గ్రహించడం లేదు జనాలు. ఆమేన్. ఈ లోకం శాశ్వతమైనది కాదు. ఈ లోకంలో మనం శాశ్వతమైన వారం కాదు. కానీ మనకు ఒక శాశ్వతమైన రాజ్యం ఉన్నది. హల్లెలూయా. అదే వాక్యమే ఉన్నది. ఆమేన్. ఆది యందు ఏమున్నదండి? వాక్యం ఉండను. ఆది యందు దాని అర్థం ఏంటో తెలుసా అండి? సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, నక్షత్రాలు లేవు, వృక్షాలు లేవు, జంతువులు లేవు, ఆకాశ పక్షులు లేవు, ఏమీ లేవు. అసలు రవ్వంత ఇసుక రేణివే లేదు. హల్లెలూయా. అందులో నమ్ముతున్నానండి. అసలు ఆది అంటే ఏమీ లేనప్పుడే ఆయన, అసలు ఈ భూమి లేదు, నువ్వు కూర్చున్న స్థలం లేదు, నువ్వు త్రాగే నీరు లేదు, నువ్వు పీల్చే గాలి లేదు, ఏమీ లేనప్పుడే దేవుడు వాక్యమే ఉన్నాడు. హల్లెలూయా. అసలు వాక్యం అంటే ఏంటి? వాక్యం అనగా పలుకుబడిన మాట, పలుకుబడిన వాక్యము. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దయచేసి గమనించండి. మరి వాక్యమును గ్రహిస్తున్నారా? ఆది యందు ఏముందండి? చెప్పాలి ఈసారి. ఆది యందు ఏముంది? వాక్యం ఉంది. ఆది యందు వాక్యం ఉంది కనుక ఆ వాక్యము ఇప్పుడు పలుకుతుంది. ఎవరు పలుకుతుంది? చూడండి, ఆదికాండం 1వ అధ్యాయం తీయండి. మనందరికి అర్థమవుతుందమ్మా? ఆది యందు ఏముంది? వాక్యము. ఏమీ లేనప్పుడు ఆ వాక్యముతో, ఇప్పుడు వాక్యం అంటే ఏంటని చెప్పుకున్నాం మనం? మాట, స్వరము, పలుకుబడినది. ఆమేన్. ఈ పలుకుబడిన మాట ద్వారా దేవుడు
భూమి ఆకాశమును సృజించెను. హల్లెలూయా. అమ్మా, ఆదియందు దేవుడు ఏం చేశాడు? భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండను. చూడండి, ఆదియందు దేవుడు వాక్యమే ఉన్నాడు కనుక వాక్యం ఇప్పుడు ఏం చెబుతుందంటే, ఓ నాకు ఏం కావాలి? భూమి ఆకాశములు కావాలని పలికింది. వెంటనే భూమి ఆకాశములు కలిగాయి. అయితే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఉన్న ఆ భూమి ఆకాశములు ఎలా ఉన్నాయంటే నిరాకారంగాను శూన్యంగాను లేవు. అర్థమైందండి? నిరాకారంగాను శూన్యంగాను లేవు. మరి ఎలా ఉన్నాయి? ఎలాగనంటే పలుకుబడ్డ మాట ద్వారా సృష్టించబడిన ఆ యొక్క భూమి, ఆమేన్, అది నివాసయోగంగానే ఉన్నది. అంటున్నారా? ఎలా ఉన్నదండి? నివాసయోగంగా. దాని గురించి ఒకసారి యెషయా గ్రంథం 45 అధ్యాయం 18 వచ్చి చదవండి. యెషయా గ్రంథం 45:18. యెషయా 45:18 తీసారా? తీయమంటారా? నేనేం చేస్తున్నాను చూడండి. హల్లెలూయా. ఎందుకు ఆ విషయాన్ని మనకు దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే అసలు మనం ఎక్కడున్నామని గుర్తించాలి. ఇప్పుడు 45:18 చెప్పిన మాట చూడండి. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు, ఆయన భూమిని కలుగు చేసి దాన్ని సిద్ధపరచి స్థిరపరచును. నిరాకారముగా ఉన్నట్లు ఆయన దాన్ని సృజింపలేదు, నివాస స్థలముగానే దాన్ని సృజించాను. హల్లెలూయా. చూసారండి, ఆదియందు దేవుడు భూమి ఆకాశం సృజించాడు. 2వ వచనంలో ఏమన్నాడంటే భూమి నిరాకారంగాను శూన్యంగా మారిపోయింది అంటున్నాడు. అయితే మధ్యలో ఏం జరిగిందంటే ఆదియందు దేవుడు భూమి ఆకాశం సృజించి వాటిని నివాసయోగం ఉన్నట్లుగానే సృష్టించాడంట. హల్లెలూయా. నివాసయోగం అంటే ఏంటి? అంటే మానవుడికి కావాల్సిన ప్రతిదీ కూడా అందులో ఉంది. ఆయన సమస్తం అందులో ఉంచాడు. హల్లెలూయా. కానీ అక్కడ దేవదూతల సృష్టి ఉంది. ఆ దేవదూతల సృష్టిలో పాపం జరిగిన కారణం బట్టి అది ఏమైంది? శపించబడింది. అప్పుడు ఆ భూమిని దేవుడు ఏం చేశాడు? అగాధ జలముతో నింపేశాడు. హల్లెలూయా. ఓ నిశ్చిగా ఆ యేసునికే వందనాలు. ఎందుకంటే ఆ భూమిని అగాధ జలముతో నింపివేసి మరలా దేవుడు ఆలోచిస్తున్నాడు ఏమని? నా బిడ్డలు ఇప్పుడు భూమి లోపల ఉన్నారు, ఆయన విత్తనాలు భూమి లోపల ఉన్నాయి. ఇప్పుడు ఆ విత్తనాలు తీయాలంటే బయటికి భూమిని బయటికి తీయాలి. అందుకే ఇప్పుడు నిరాకారంగా శూన్యంగా మారిపోయిన భూమిని దేవుడు పలుకుబడిన మాట ద్వారా వేరు చేస్తున్నాడు. ఓ మనిషి, నువ్వు ఆలోచించు. నీ బ్రతుకు అగాధంలో ఉండిపోవడం దేవునికి ఇష్టం కాదు. నీ బ్రతుకు చీకటిలో ఉండిపోవడం దేవునికి ఇష్టం లేదు. నీ బ్రతుకు చీకటి మహిమ ఉండిపోవడం దేవునికి ఇష్టం లేదు. ఆ యొక్క చీకటి అగాధ జలంలోంచి ఆ భూమిని వేరుపరిచినట్లుగా దేవుడు ఈ రోజు నిన్ను వేరుపరుస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? నివాసయోగంగా ఉన్నట్లుగా దేవుడు దాన్ని చేశాడు. అందులో పాపం చొరబడింది. ఇప్పుడు ఈ సాతాను ఏదని ఈ యొక్క భూమిలో కూడా పాపం చొరబడింది. ఇప్పుడు అందుకే చాలా మనుషుల యొక్క జీవితాలు ఏమవుతున్నాయంటే చీకటి ఆగాధ జలంతో అల్లిపోయాయి. నిజమేనంటారా? ఆమె ఏటి చూసిన వ్యభిచారం కనబడుతుంది, ఏటి చూసిన అబద్ధాలు కనబడుతున్నాయి, ఏటి చూసిన భార్యాభర్తల మధ్య సమాధానం లేదు, నెమ్మది లేదు. ఎందుకు కారణం? అసలు అక్కడ వెలుగుకు స్థానమే లేదు. అందుకే దేవుడు ఏం చేశాడు? అదే ప్రణాళికను మానవులోని కూడా తీసుకొస్తున్నాడు. ఆదియందు దేవుడు ఏమై ఉన్నాడు? వాక్యమే ఉన్నాడు. హల్లెలూయా. ఆ వాక్యము దేవుని యొద్ద ఉన్నది. నా స్వరం ఇప్పుడు నా దగ్గర ఉన్నది. నా నుంచి ఇప్పుడు బయటకు వస్తుంది మీ దగ్గరికి. మీ స్వరం మీ దగ్గర ఉంది, మీ నుంచి ఇప్పుడు బయటకు వస్తుంది. హల్లెలూయా. ఇదే పలుకుబడిన మాట ఉన్నది. అసలు దేవుడు ఆదిలో ఆ భూమిని ఎందుకు బయటికి తీశాడో తెలుసా? దానిలో ఆయన ప్రజలు ఉన్నారు. చీకటి అగాధ జలంలో ఆయన ప్రజలు నశించుకోవడానికి ఇష్టం లేదు. ఆ యొక్క చూడండి అక్కడ ఏమున్నదంటే దేవుని ఆత్మ అగాధ జలం పైన అల్లాడుతున్నదంట. దాని అర్థం అల్లాడుతుందని రాశారు కానీ తెలుగులో. దాని అసలు నిజమైన ట్రాన్స్లేషన్ ఏంటంటే దేవుని ఆత్మ ఆ యొక్క అగాధ జలం పైన పొదుగుచున్నదంట. అమ్మా, కోడి ఎందుకు పొదుగుతుంది?
గుడ్లు పెట్టిన తర్వాత పొదుగుతుంది. అంటే గుడ్లు ఆల్రెడీ ఉన్నాయి కదా. గుడ్లు లేకుండా కోడి పొదగదు. గుడ్లు ఉన్నాయి ఆల్రెడీ. ఆ యొక్క కోడి పిల్లలు గుడ్లో ఉన్నాయి. ఇప్పుడు పొదగకుండా ఆ యొక్క గుడ్లు బయటకు రావు. ఇప్పుడు దేవుని ఆత్మ అగాధ జలంపై ఎందుకు పొదుగుతుందో తెలుసా? అగాధ జలముల కింద ఆయన విత్తనాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ విత్తనాలు బయటకు తీసుకొస్తున్నాడు. మనకు అందరూ తెలుసు, దేవుడు ఆకాశము భూమిని సృజించాడు పలికిన మాట ద్వారా. దాన్ని వేరు చేశాడు. పై జలాలు కింద జలాలు వేరు చేశాడు. పైన నీరుందా అమ్మా? పైన నీరుందా? పైన ఉంది కదా. వర్షం వస్తుందా? ఒకప్పుడు వర్షం రాలేదు, కానీ నోవహు దినాల నుంచి ప్రారంభమైంది వర్షం. అప్పుడు సైంటిస్టులు అనుకున్నారంట, ఈ పిచ్చోడు వర్షం వస్తుందని చెప్తున్నాడు. అక్కడ అసలు సముద్రాలు ఉన్నాయా, నదులు ఉన్నాయా? ఆయన పరిమితి జరుగుతుంది. హల్లెలూయా. ఆమేన్. బైబిల్లో గాజు వంటి సముద్రం ఉందా? స్ఫటిక వంటి సముద్రం ఉందా? మనం చూసామా? మనం చూసామా? పలుకుబడిన మాట ద్వారా సమస్తము దేవుడు తీసుకుని వస్తాడు. హల్లెలూయా. కానీ వాటిని నమ్మాల్సిందే, నువ్వు విశ్వాసం చూపించాల్సిందే. ఓ చీకటి ఆకాశం పైన అల్లాడుచున్నప్పుడు దేవుని ఆత్మ అల్లాడుతుంది. ఎందుకో తెలుసా? ఆయన బిడ్డలు బయట తీసుకురావాలన్న. ఈ రోజున చీకటి కార్యాల్లో బంధింపబడిన తన బిడ్డల కొరకు, నిజమేనా? పాపపు లోయల్లో కూరుకుపోయిన తన బిడ్డల కొరకు ఇప్పుడు దేవుని ఆత్మ అల్లాడుచున్నది. ఎందుకు? బయటకు తీసుకురావాలి, బయటకు తీసుకురావాలి. ఇప్పుడు అందుకే దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? పలుకుబడిన మాట ద్వారా ఏమన్నాడంటే, మొదట వెలుగు కలుగును కాక. ఏం కలగాలి ఇప్పుడు మనకి? చెప్పండి అమ్మ, మనకేం కావాలి? వెలుగు కావాలి. మన కుటుంబాల చీకటాలు వేసుకుంది, మన జీవితాల్లో చీకటాలు వేసుకుంది. ఇప్పుడు మనకి ఏం కావాలి అమ్మ? చెప్పాలమ్మా, మీ నోరు తెలిసి చెప్తే దేవుడు మాట్లాడతారు. ఏం కావాలమ్మా? మీ కుటుంబానికి ఏం కావాలి? కావాలా? వెలుగు కావాలని ఎంతమంది కావాలని కోరుకుంటారు? చెప్పండి. వెలుగు కావాలని నేను పలికితే జరుగుతుంది ఇది. కానీ ఇప్పుడు మానవుడు టెక్నాలజీ చూసారా? ఐ వాంట్ మై లైట్ అని పలికితే లైట్ వెలుగుతుంది. గ్రహించారండి? ఇప్పుడున్న టెక్నాలజీ, నువ్వు వెళ్ళి ఏదో స్విచ్ అట్టక్కర్లేదు, వెళ్ళి ఆ యొక్క స్విచ్ ఎక్కర్లేదు, లేక ప్లగ్ ఎట్టక్కర్లేదు, అన్ని సెట్ చేసి ఉంటాయి. ఐ వాంట్ మై లైట్, నాకు వెలుగు కావాలి అన్ను పలికితే చాలు. ఏమవుతుంది? జస్ట్ స్విచ్ ఆన్ లైట్ అనగానే ఆన్ అయిపోతుంది స్విచ్. నువ్వు పలికితేనే లైట్ వెలిగిపోతుంది. అది దేవుడు ఆదరణ ఎప్పుడో చేశాడు. హల్లెలూయా. అది కొత్త వింతేం కాదు. ఆయన పలుకుబడిన మాట ద్వారా వెలుగును కలుగు చేశాడు. హల్లెలూయా. ఆ వెలుగు సూర్యుడి కాదు కాదు, ఆమేన్. అది చంద్రుడి కాదు కాదు, అది నీతి సూర్యుడైన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కాంతి. ఆమేన్. ఆయన పలుకుబడిన మాట ద్వారా వెలుగు కలుగును గాక అన్నాడు. ఈ జీవితంలో ఈ వెలుగులు పనిచేయవు, ఈ వెలుగుల లైట్లు పనిచేయవు, ఈ కాంతి సరిపోదు. ఇప్పుడు ఆయన కాంతి కావాలి. ఆయన అంటున్నాడు, నేను లోకంలో వెలుగై ఉన్న ప్రకారం మీరును లోకములకు వెలుగై ఉన్నారు. నీ వెలుగు సంబంధులు. దెయ్యం వచ్చి చెప్తుంది, నువ్వు వెలుగు సంబంధం కాదు, నువ్వు చీకటి సంబంధం. వెలుగులోకి రావడానికి ఇష్టపడ్డ మనిషి చీకట్లోకి వెళ్ళడానికి మాత్రం పాపం చేయడానికి భయం ఏదంట. ఇప్పుడు తెలుసా అండి? పాపం చేయడానికి చీకటైనా భయం ఏదంట. ఒంటిగా వెళ్ళేటప్పుడు పాపం చేయడానికి లేని భయం ఒంటిగా జీవించేటప్పుడు వస్తుందంట భయం. ఎందుకంటే తెలుసా? ఆ చీకటిలో దురాత్మలు సంచరిస్తున్నాయి. హల్లెలూయా. అందుకే దేవుడు మా చీకటి బ్రతుకులో వెలుగు కలుగును కాకని పలుకుతున్నాడు. ఆమేన్. నువ్వు ఇప్పుడు పలకాలి, ప్రభువా నాకు వెలుగు కావాలి. నువ్వు వెలుగై ఉన్నావు, నా కుటుంబానికి వెలుగు కావాలి, పలకాలి. ఇంకా నీ కుటుంబం చీకటిలో ఉంది, ఇంకా నీ కుటుంబం అంధకారంలో ఉంది. కారణం నువ్వు పలకట్లేదు. అదేంటండి? మనం పలకడం ఏంటండి? దేవుడు కదా పలికాడు. అప్పుడు పలికాడు, అది మనకు అవసరం అని. ఇప్పుడు పలకాలు నీకు అవసరం కాబట్టి, ఆయనకు అవసరం కాబట్టి వెలుగు కలుగును గాక పలికాడు. ఇప్పుడు నీకు అవసరం వెలుగు. ప్రభువైన యేసుక్రీస్తును నా కుటుంబంలో
ద్వారా దేవుడు ఈ సృష్టిని కలుగు చేశాడు. పలుకుబడిన మాట ద్వారా సమస్తమును కలుగు చేశాడు. పలుకుబడిన మాట ద్వారా సమస్తమును చక్కబెట్టాడు ఆయన. మరి ఈ పలుకుబడిన మాట ద్వారా నీ కుటుంబాన్ని చక్కబెట్టుకోలేవా? అసలు నీలోనే ఉన్నది. ఎందుకో తెలుసా? అసలు నీవేమై ఉన్నావో నీకు తెలియదు. అసలు నీలో ఉన్న శక్తి ఏంటో నీకు తెలియదు. ఏదో నువ్వు ఆరాధన చేస్తున్నావు, నువ్వు ఏదో దేవుని కలిగి ఉన్నావు, ఏదో ఆదివారం ఆరాధనకు వస్తున్నావు, మహా అయితే ఒక కూటం పెడితే ఆ కూటలో కూర్చుంటున్నావు అంతే. మోసా అమ్మా, అలా కాదు. ఆయన పలికాడు, ఆయనకు అవసరం వెలుగు. ఆయన వెలుగే ఉన్నాడు. ఆయనకు అవసరం అంటే ఆయనలో ఉన్న పిల్లలకు అవసరం. ఆయనకి ఏ అవసరం లేదు. ఆయనకు మనం అంటేనే అవసరం. మన కొరకు సమస్తము కలిగి చేశాడు ఆయన. మన కొరకే మరణించాడు ఆయన. ఆయన కొరకు కాదు, మరణం మన కొరకు. ఆయన మన కొరకే తిరిగి లేచాడు. మరి నీ కుటుంబం కొరకు నువ్వు పలకవా? పలుకుదామా? నీ భర్త మారలేదా? పలుకు. నీ పిల్లలు మారలేదా? పలుకు. హల్లెలూయా. పలుకుబడిన మాట ద్వారానే ఈ పరిచర్య ప్రారంభించబడింది. పలుకుబడిన మాట ద్వారానే ఈ పరిచర్య కట్టబడుతుంది. ఇది స్పోకెన్ వర్డ్ పరిచర్య. ఇది స్పోకెన్ వర్డ్ మినిస్ట్రీ. హల్లెలూయా. ఏం పలికినా మొదట ప్రభువైన యేసుక్రీస్తు. అంటే మనకున్న ఒకే ఆయుధం ఏంటి? ప్రభువైన. అమ్మ చెప్పాలమ్మా, అంతే. నువ్వేం పలికినా, నీ మీదకి ఏ సమస్య వచ్చినా ప్రభువైన యేసుక్రీస్తు వల్ల ఈ సమస్య తొలగిపోను గాక. ఏం జరగని, కలకలు అయిపోని, నాలుగు ద్వారాలు మూసిపోని, నీకు ఆయన ఒక ద్వారమే ఉన్నాడు. నీకు నువ్వు చుట్టూ గోడలు మూసిపోని, నీ ద్వారాలు మూసిపోని, నీ చుట్టూ శత్రులు మోగని, ఆయన నీకు ద్వారమై ఉన్నాడు. వాక్యం చెప్తుంది, నేనే మార్గము, నేనే సత్యము, నేనే క్షేమము అని. పలకాలా? పలుకుతారా? ఎంతమంది పలుకుతారండి? ఆయన ఏమై ఉన్నాడు? వాక్యమే ఉన్నాడు. అసలు ఆది నందు రవ్వంత ఇసుక రేణువు లేనప్పుడే నువ్వు ఆయనలో ఉన్నావు. ఆ సంగతి తెలియదు నీకు. నీవు ఆయన దేవుని కృప ద్వారా ఎన్నిక చేయబడిన వ్యక్తివి. ఆయన నిన్ను ఫ్రీగా తీసుకోలేదు. ఈ వారం మన దేవుడు పర్ల సంఘంలో మాట్లాడిన మాట, ఆయన ఉచితంగా మనం కొనుక్కోలేదు. ఆయన రక్తము వెలపెట్టి కొన్నాడు. హల్లెలూయా. నీకు వెల ఏంటో తెలుసా? ఆయన ఒక రక్తం. ఆమె నువ్వు ఎవరో తెలుసా? సృష్టికర్త యొక్క కుమార్తె. నువ్వు ఎవరో తెలుసా? సృష్టికర్త యొక్క కుమారుడు. నీకు తెలియకుండానే నీకు ఆటోమేటిక్ గా, ఒరే పిచ్చోడా నువ్వు సృష్టికర్త కొడుకు కాదు, నువ్వేమి సృష్టికి దేవుడు కాదు, ఒరే నువ్వు నా కుమారుడు అని వాడు ఏం చేస్తున్నాడు? దెయ్యం. అడు దొంగ రాయబడిందండి బైబిల్లో. దొంగడు. ఆ దొంగ నిన్నేం చేస్తున్నాడు? మోసం. అసలు ఆడి పనే మోసం. ఆదిలోంచి కూడా నేనేం చేస్తాడు? మోసమే. అన్ని మోసమే. వాడు ఎప్పుడైతే మోసం చేయడానికి ప్రయత్నించాడో, నీవు వెలుగు కలిగి ఉంటే ఆ మోసంలో నుంచి నువ్వు బయటకు వస్తావు. హల్లెలూయా. హల్లెలూయా. ఏ ఒక్కరూ నశించుకోవడానికి ఇష్టం లేదు. ఎందుకో తెలుసా? ఆది యందు తన ప్రణాళికలోనే, తన ఆలోచనలో నేను ఉంచుకున్నాను. నువ్వు నశించుకోవడానికి ఇష్టం లేదు, నీ పాడైపోవడానికి ఇష్టం లేదు. అసలు నీ కుటుంబం ఆయన సన్నిధిలో ఉండుట ఆయనకి ఎంతో ఇష్టం. హల్లెలూయా. సహోదరులారా, ఇప్పుడు మీ కుటుంబాల కొరకు ప్రార్థించే భారం ఎవరికి ఉంది చెప్పాలి. మరి నేను ఎలా అడుగుతున్నాను ఏమనుకోరు. మా సంఘంలో కూడా నేను చెప్తూ ఉంటాను, మనం అసలు కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నామా? మీ హృదయాల మీద చేసి చెప్పండి నాకు. ఇక్కడ దేవుడు అడుగుతున్నాడు అనుకుందాం, మీ కుటుంబాల కొరకు మీరు ప్రార్థిస్తున్నారా? ఎంతమంది ప్రార్థిస్తున్నారో మీ హస్తాలు మీ గుండె మీద పెట్టి చెప్పండి. ప్రార్థించున్నారు, యథార్థంగా ప్రార్థించుకోవాలి చెప్పండి. ఓకే, కాలుష్యం మరి ఇంకా మనం ప్రార్థించాలా? చెప్పాలమ్మా. అంటే మీ సమస్యలు అలా ఉండిపోతున్నాయి, కారణాలు ఏంటి? అసలు మనకున్న ఆయుధం ఏంటి?
చెప్పండి, మనకున్న ఆయుధం ఏంటి? ప్రార్థన. నిజమేనండి? మనకున్న ఒకే ఒక ఆయుధం ప్రార్థన. ప్రార్థనే అత్యంత శక్తివంతమైన ఆయుధం. బైబిల్లో పొట్టి చెక్కైన ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు దేవుని గొర్రె పిల్ల జీవగ్రంథంలో అతని పేరుంది. హల్లెలూయా. అతని పాస్టర్ పేరు లేదు. విశ్వాసి పేరు ఉంది, పాస్టర్ పేరు లేదు అందులో. అందుకే ఒకరోజు ఆయనే ప్రధాన యాజకుడుగా గొర్రె పిల్లగా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు అతని యొక్క భార్య ఆ యొక్క చిన్న సంఘంలో ఒక చిన్న విశ్వాసురాలు. ఆమె ఆ పొట్టి చెక్క యొక్క భార్య పేరు రెబెకా. ఆమె ఆమె యేసుక్రీస్తు యొక్క సంఘంలో ఉంటూ ఆ చిన్న సంఘంలో, చిన్న సంఘం పెద్ద సంఘం, యేసుక్రీస్తు సంఘం ఏంటండి? చిన్న సంఘం. ఇదేంటో నలుగురు ఎదురు కూడా లేరు, ఇది సంఘం అంట అని కొంతమంది ఎగతాళి చేయొచ్చు. ప్రవక్త అంటున్నాడు, ఎక్కడైతే 2-3 కూడి ఆయన నామంలో ప్రార్థిస్తారో ఖచ్చితంగా అది ఆయన దృష్టిలో పెద్ద సంఘం. ఆయన 10,000 మందిలో లేడు, లక్షలో లేడైనా. ఎక్కడైతే 2-3 ఆయన నామం ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో కూర్చుంటారో అక్కడ ఆయన ఉన్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు? ఆయన మాట్లాడేవారు మేము కాదు. అసలు నాకు ఏం ఆలోచన లేదండి, నేను ఇక్కడికి ఏమి ప్రిపేర్ రాలే. నా ఆలోచన అంతా వేరు, నడిపించే విధానం వేరు. నమ్మితే నమ్మండి యథార్థంగా. నేను చర్చిలో కూడా చాలా పాయింట్లు నేను ప్రిపేర్ అవుతాను, చెప్పాలి చెప్పాలి చెప్పాలని. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? అన్ని చెప్పినప్పుడు ఇందాక సాక్షి కదా బ్రదర్, కొన్ని మాటలు చెప్పారు కదా, ఏది చెప్పాలో అంతవరకే తీసుకెళ్తాడు దేవుడు. ఎందుకంటే ఆ సంఘానికి అది అవసరం. ఈరోజు మన సంఘానికి ఏది అవసరమో దేవుడు మనతో మాట్లాడుతున్నా చెప్పండి. ఆమేన్. ఈరోజు మీ వల్లే సంఘం ఎలా ఉంది, మీ వల్లే. అంటే నేను తిడతాను అనుకోవద్దు, ఇది దేవుని హెచ్చరిక. హల్లెలూయా. నాకేం పని లేదండి, నాకు పని చేసుకోవాలి, నేను ఫుల్ బిజినెస్ లేదు, ఫుల్ ఏంటది పొద్దు నుండి సాయంత్రం దాకా కష్టపడతానండి. బైబిల్లో అలాగే ఇజ్రాయేల్ ప్రజలు బానిసత్వంలో ఉన్నారు. ఐగుప్తులో బానిసత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు కొట్టి చాకరీ చేస్తూ ఆ యొక్క కొరడా దెబ్బలు తింటూ రోజు కష్టపడి ఉంటుంటే ఎవరికి పట్టలేదంట. ఏంటి మన పరిస్థితి, మనం ఎలా ఏంటి అని. అందులో ఒక కుటుంబం మాత్రము వాక్యాన్ని పట్టుకున్నదంట. అందరూ కాదు, ఒక్క కుటుంబం వాక్యాన్ని పట్టుకుని ఉందంట. అమ్రాము యకాబీదులు. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఇప్పుడు భర్త వచ్చి పనికి వెళ్ళి వచ్చిన తర్వాత భోజనం చేయకుండా కూడా, మట్టి ఏమి కాలు చేతులు కడుక్కోకుండా కూడా ఆ మిద్ది మీదకి వెళ్ళిపోయి మోకరించి ప్రార్థించేవాడంట. మధ్యాహ్నం 12 గంటలకి ఎప్పుడు ఇంటికి వచ్చినా, మంచినీళ్ళు తాగడానికి వచ్చినా, అన్నం తినడానికి వచ్చినా, ఎప్పుడు వచ్చినా ప్రార్థిస్తుండేవాడంట. ఎందుకని? అతను విమోచన కావాలని. ప్రభువా నాకు విమోచన ఇస్తాను, ఇప్పుడు 400 సంవత్సరాలు అయిపోయింది, అబ్రహాము చేసిన వాగ్దానం నెరవేర్చు ప్రభువా. ఓ నిశ్చయంగా తమను కానీ పరదేశంలో 400 సంవత్సరాలు బానిసగా ఉంటారను. అయితే ప్రభువా 400 సంవత్సరాలు అయిపోయింది ప్రభువా, జ్ఞాపకం చేసుకో ప్రభువా, మాకు విమోచకుడు ఇవ్వు ప్రభువా. హల్లెలూయా. మరి మీరు ప్రార్థిస్తారా? మీ గృహాలు విమోచకుడు వద్దా? మన విమోచకుడు ఎవరు? ఇప్పుడు ప్రభు యేసుక్రీస్తే, ఆ గొప్ప పరిశుద్ధాత్మే. నువ్వు మాట్లాడదాన్ని మాట్లాడదావు, నువ్వు మాట్లాడదాన్ని మాట్లాడు. నీకు అంతగా ఇంకా సమస్యలు, ఇంకా కుటుంబ గొడవలు, ఇంకా అల్లర్లు, ఏయో ఇంకా సంథింగ్. నీకు మనశ్శాంతి లేకపోవడానికి అసలైన కారణం ఏంటో తెలుసా? అసలు నీకు ప్రార్థన లేకపోవడం. హల్లెలూయా. నిజంగా భారం కలిగి దేవుడు వాక్యం మనతో మాట్లాడుతాడు. భారంతో ఆయన మాట్లాడుతున్నాడు. నో కుమార్తెలారా, మీరు నాతో మాట్లాడండి, నేను మీతో మాట్లాడతాను. ఆ రోజు ఆ మోషే యొక్క తల్లిదండ్రులు ప్రార్థించకపోతే ఆ విమోచకుడు మోషే అనే సంగతి వారికి తెలియదు. వారు ప్రార్థించారు కనుకే వారిని దేవుడు దర్శించాడు. నువ్వు ప్రార్థించు. ఈరోజు నీ కుటుంబంలోంచి ఒక సువార్తకు లేవాలి. నువ్వు ప్రార్థించు. నీ కుటుంబంలోంచి ఒక సేవకుడు
కుమారులు దేవుడు అనుగ్రహించు స్వాస్యం, గర్భఫలము దేవుడు ఇచ్చు బహుమానం. నీ బిడ్డలు కలెక్టర్ కాపని పర్లేదు, నీ కార్పొరేట్ చెప్తున్నాడు, నీ బిడ్డలు డాక్టర్ కాపని పర్లేదు, కానీ నీ బిడ్డలు ఆ రాజ్యానికి వారసులు కావాలి. ఇప్పుడే పట్టుదలతో ప్రార్థించండి, నీ భర్త వరకు, నీ బిడ్డల వరకు ప్రార్థించండి. నువ్వు పలికితే చాలు జరుగుతాయి కాదు. ఆమేన్. ఆది ఏమై ఉన్నాడు? ఆయన వాక్యమే ఉన్నాడు. ఆ వాక్యం ఇప్పుడు ఏమంటుందంటే ఈ చీకటి కాలంలో వెలుగు కలుగును గాక. హల్లెలూయా. ఈ పట్టణంలో చీకటి ఉంది. హల్లెలూయా. ఇది చీకటి కార్యాలకు నిలయం. ఇది ఆమేన్. నిజమేనా? చీకటి శక్తులు సంచరిస్తున్న స్థలాలు ఇది. ఇప్పుడు ఈ యొక్క స్థలాల్లో దేవుని ఆత్మ సంచారం చేయాలి, దేవుని అభిషేకం దిగి రావాలంటే ఆయన మనం వేడుకోవాలి. ఎప్పుడు పని 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 పని, ఎప్పుడు తోముకోవడం, ఎప్పుడు కడుక్కోవడం, ఎప్పుడు ఉదుక్కోవడం, లేకపోతే పని. అసలు దేవుని పని నువ్వేం చేస్తున్నావు? నీకు రక్షించిన దేవుడు ఊరికనే ఇచ్చాడా? ఆయన పని చేయడానికి అండి. వధుకు పని లేదా? వధుకు భారం లేదా? ఆమేన్. ఇప్పుడు మీరు బిడ్డలు కన్నారు, వాడు ఎదిగిన దాకా చూస్తారు. ఒక రోజున ఏమంటారు, నువ్వు కష్టపడి తేపోతే మనకు ఎలా పెడతారా అంటారా లేదా? అంటే ఇంకా చిన్న పిల్లోడు అండి, చిన్న పిల్లోడు అండి, చిన్న పిల్లోడు అని చూస్తే తర్వాత ఏం చేస్తాడు? పెద్ద కార్యాలు చేసి మిమ్మల్ని బయటికి చూసేస్తారు. బాధ్యత ఎప్పుడు వస్తుంది చెప్పాలండి? బాధ్యతను నేర్పించాలి. దేవుడు మనకి బాధ్యతను నేర్పిస్తున్నాడు, మన ఒక స్థితిలో పెట్టాలి నేర్పిస్తున్నాడు. హల్లెలూయా. మన లెక్క అడుగుతాడా? చెప్పాలమ్మా, లెక్క అడుగుతాడా? అడుగుతాడు, ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. ఆయన ఊరుకునే దేవుడు కాదు, ఆయన దహించు అగ్ని ఉన్నాడు. ఈ రోజున మన పరిచర్యలు ఏం చేయాలి? మనకు ఒక భాగం ఉంది. ఇక్కడ ప్రార్థించడం ఒక భాగం, సువార్త చెప్పడం ఒక భాగం. ఏదే ఇంకా మనం ఎక్కడ ఉన్నామంటే పౌలు అంటాడు, మీరు బోధించే వారి స్థితిలో ఉండవలసిందని నేను కోరుకుంటున్నాను అన్నాడు. ఎప్పుడు చెప్పాడు తెలుసండి? ఈ కాలంలో చెప్పాడు పౌలు. ఈయన ఈ కాలంలో ఏమన్నాడంటే మీరు బోధించే వారిగా ఉండాలని కోరుకుంటున్నాను చెప్పాడు. మనం ఏమనుకున్నాం? మనం ఇంకా పసిపిల్లలంగా. పసిపిల్లలు ఏం చేస్తారు? పసిపిల్లలు ఏం అడుగుతారండి? ఇప్పుడు తండ్రి మాకు చాక్లెట్లు కావాలనుకుంటాను, డాడీ నాకు బిస్కెట్లు కావాలండి, అంతేనా? బిడ్డలు ఏం అడుగుతారండి పసిపిల్లలు? ఇప్పుడున్న పిల్లలు చాక్లెట్లు బిస్కెట్లు అడగట్లేదు, సెల్ ఫోన్లు అడుగుతున్నారు. మీ అమ్మ మీ పిల్లలు అడగలేదా? ఇంకా అడగలేదా? దేవుని స్తోత్రం, గాడ్ బ్లెస్ యు. మిమ్మల్ని ఏమైనా అడిగారమ్మా? చెప్పమ్మా. అయ్యో, హల్లెలూయా. మా అబ్బాయి అడుగుతున్నాడు, ఏంటి తెలుసా? ప్యాడ్ కావాలి, ప్యాడ్. నేను సంతోషించాను, పోలేరా బాబు. మళ్ళీ ఆ మధ్యలో సెల్ అలవాటు అయిపోయి ఇప్పుడు ఏమడుగుతున్నాడంటే సెల్ కావాలి అంటే ఇంకో దగ్గర చూశాడు, ఆ దగ్గర సెల్ ఉంది, సన్నీ కూడా దగ్గర సెల్ ఉంది, నా దగ్గర లేదు సెల్. వింటున్నారా? మనం చిన్న చిన్న వాటిని అడగకూడదు. ఈ చిన్న చిన్న వాటిని అడుక్కోవడానికి ఇక్కడ రాలేదు మనం. ఈ చిన్న చిన్న వాటిని అడగక్కర్లేదు. నీకు ఇల్లు కావాలా? అడక్కో. ఆయనకి తెలియదంటే నీకు ఇల్లు కావాలని. హల్లెలూయా. నీకు డబ్బులు కావాలా? అడక్కో. ఆయనకి తెలియదంటే నీకు ఏ అవసరం ఉంటుందో. నువ్వు అసలైంది ఏం అడగలు తెలుసా? వాక్యం చెప్తుంది, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని. అప్పుడు నీకేం కావాలో ఇచ్చేస్తాడు. నువ్వు అడగకుండా నా అక్కర్ని ఎరిగిన దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాం? బిడ్డల కొరకు మనం ప్రార్థించే భారం మన మీద ఉంది. నా కుమారుడు ఒక స్వార్థుడు కావాలని ఏ తల్లి కోరుకుంటుంది? ఇప్పుడు లేదు. నా కుమారుడు ఒక సేవకుడు కావాలని ఏ తల్లి అనుకుంటుంది? లేదు. నా కుమారుడు ఒక డాక్టర్ అయిపోవాలి, నా కుమారుడు ఒక కలెక్టర్ అయిపోవాలి, నా కుమారుడు యాక్టర్ అయిపోవాలి. ఇప్పుడు కలెక్టర్లో డాక్టర్లో అవ్వట్లేదండి, యాక్టర్లు అయిపోతారు. ఇప్పుడు నిజమేనా? యాక్టర్లో తెలీదండి.
చక్కగా ఇప్పుడు మనం వాక్యాన్ని రికార్డింగ్ చేస్తున్నట్లుగా వాళ్ళు ఏం చేస్తారంటే సినిమాలు రికార్డింగ్ చేస్తున్నారు. అది లవ్ స్టోరీ ఉండదు, వీళ్ళు పుట్టుకెత్తారు. ఎవరు రైట్ ఉంటాడు కదా, ఒక కథ రాస్తాడు కదా, ఈ కథ రాసి ఆడికి అంటకడతారు. ఆ కథలో వాడు లీనమైపోతాడు. అప్పుడు అనిపిస్తుంది అడిగి నాకు ఒక లవర్ ఉండాలి. యూట్యూబ్ సినిమాలు వస్తున్నాయా, యూట్యూబ్లో చిన్న చిన్న సినిమాలు వస్తున్నాయా అంటే ఇప్పుడు పిల్లలందరూ ఎక్కడికి పోయారు? ఇప్పుడు యాక్టర్లు అసలు ఫస్ట్ యాక్టర్ అవడంటే అపవాది గాడే, మామూలు యాక్టర్ కాదు అది. ఆమె ఓ పరలోక రాజ్యానికి అసలు రాణించాడు. కొంతమందిని మోసం చేసేసాడు. ఎంతమందిని మోసం చేశాడు తెలుసా? 33.5 కోట్ల మందిని మోసం చేశాడు. ఎంతమంది అమ్మా అంటారు కదా, బయట చెప్తారు కదా మాకు ఎంతమంది ఉన్నారని. అదే 33.5 కోట్లు అండి. 33 కోట్లు, ముక్కోటి అంటే 33. నిజమే, మోసం చేశాడు. ఈరోజు జనాలు మోసపోతున్నారు. కారణం వెలుగు లేదు, కుటుంబాలు ఏం లేదండి. ఇప్పుడు చెప్పండి, వెలుగు కావాలంటే ఏం చేయాలి? పాస్టర్ గారిని అడుగుతారా? ఏం చేయాలి? వాక్యం ఏమై ఉన్నదో గ్రహించాలి. ఇప్పుడు ఆది అని ఏమున్నదండి? వాక్యం. వాక్యం దేవుని యొద్ద ఉన్నది. వాక్యం ఎవరి యొద్ద ఉందండి? నీ మాట ఎవరు నీ దగ్గర ఉందా? నా మాట నా దగ్గర ఉందా? మీ స్వరాలు మీ దగ్గర ఉన్నాయా? ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ఇప్పుడు వాక్యము దేవుని యొద్ద ఉన్నది. ఇప్పుడు మళ్ళీ అదే వాక్యం ఏమున్నది? దేవుడే ఉండేను. వాక్యం ఏమి ఉండేనండి? దేవుడే ఉండేను. ఆమేన్. నిజంగా ఈరోజు పౌలు చెప్తున్నాడు, పేతురు కూడా చెప్తున్నాడు, దేవుని వాక్యము ఎవరి, ఈ మాట యేసు ప్రభువే చెప్తున్నాడు శిష్యులతో, దేవుని వాక్యము ఎవరి యొద్దకు వచ్చినో వారు దైవములై ఉన్నారంట. ఏమై ఉన్నారు సహోదరులారా? చిన్న దేవుళ్ళు అంట. దైవములు అంటే ఆయన పెద్ద దేవుడు. కానీ దెయ్యం ఏం చేస్తుంది? ఒరే మీరు దేవుళ్ళు కాదురా, దెయ్యాలురా, నేను కన్నాను రా మిమ్మల్ని, నాతో రండిరా అని ఏం చెప్తుంది? మిమ్మల్ని తీసుకెళ్ళిపోతుంది. కానీ ఇంకేం లేదు, అది విశాలమైన మార్గం. అందులో చీకటి కార్యాలు ఉంటాయి. ఒక్కొక్కడికి నలుగురేసి ఉంటారు. అమ్మే నిజమేనా? ఒక్కొక్కడికి నలుగురేసి. ఇప్పుడు మార్పు చెందిందిలేండి. ఇప్పుడు ఏమైందంటే మగాళ్ళకి నలుగురు ఉండవు, పెద్ద విశేషం కాదు. ఇప్పుడు ఆడవాళ్ళకి ఏమంటున్నారు? కానీ దేవుని వాక్యం చెప్తుంది, నేను చూచుచున్న దేవుడు. నీ పేరు గొర్రె పిల్ల జీవ గ్రంథంలో ఉంటే ఖచ్చితంగా నేను ఏం చేస్తాడంట? ఆయన రక్తము చేత కడుగుతాడు. నీ హృదయాన్ని బద్దలు చేస్తాడు. నీ యొక్క గుండెను, రాతి గుండెను మాంసం గుండెగా మార్చేస్తాడు. ఎప్పుడు ఆయన ఎన్నిక నీ పట్ల ఉన్నప్పుడు. అసలు దేని కొరకు ఎన్నిక చేయబడ్డావు తెలుసా? ఆయన పలుకుబడ్డ మాట కొరకు ఎన్నిక చేయబడ్డావు. హల్లెలూయా. మనం అందరం ఎక్కడికి వెళ్ళాలనుకున్నాం? పర్లోకరాజు వెళ్ళిపోవాలనుకుంటున్నారు. మరి ఎలా పడితే అలా వెళ్ళిపోతామా? వెళ్ళిపోతామండి. కథలో కూడా చెప్పాను, దీనికి ఒక వే ఉంటుంది, దీనికి ఒక మార్గం ఉంటుంది, దీనికి ఒక గైడెన్సీ ఉంటుంది. గైడెన్స్ ఉంటుందా? స్కూల్లో టెక్స్ట్ బుక్లు ఇస్తారు కదా, టెక్స్ట్ బుక్లు చదువుకుని పాస్ అయిపోతారా? ఏముండాలమ్మా? చదువుకున్నాడు టెక్స్ట్ బుక్లు చదువుకుని పాస్ అయిపోయామా? ఏముండాలి? దానికి గైడ్ ఉండాలా? రాపేష్ మనకు గైడెన్స్ ఉండాలండి. ఇంకో ఎన్ని గైడెన్స్ ఉన్నాయని చూడండి. ఇవన్నీ ఏంటి? గైడ్లువి. ఈ గైడ్లో అసలైన మార్గం ఏంటో, రూట్ ఏంటో మనకి మ్యాప్లో కరెక్ట్గా ఉండేది. వాటిని ఎప్పుడైతే మనం చదువుకున్నామో అసలు దేవుడు ఏమి ఉన్నాడో మనకు అర్థమైపోయింది. హల్లెలూయా. అసలు నీవేంటో నీకు అర్థం కావట్లేదు. ముందు నువ్వేంటో తెలుసుకో. ఆమేన్. ముందు నువ్వు దేవుని ఆరాధించాలంటే ముందు నువ్వెవరో నువ్వు తెలుసుకో. నువ్వు ఒకవేళ గొర్రె పిల్ల చెప్పడంలో నీ పేరుంటే ఆయన చెప్పింది చేస్తావు. ఎంతమంది పాస్టర్లు వచ్చి బోధించినా నువ్వు మారట్లేదంటే
గొర్రెపిల్ల జీవనంలో నీ పేరు లేనట్లే. నువ్వు మార్పు చెందుతున్నావు, మళ్ళీ పడిపోతున్నావు అంటే దాని అర్థం ఆయన పేరు గొర్రెపిల్ల జీవనంలో ఉంది. అయితే పడిపోతున్నాడు, పడిపోయిన ఆ కుమారుని దేవుడు ఏం చేస్తాడు? ఎన్నిసార్లు పడిపోయిన లేవాలన్నాడు? 7 మార్లు పడిపోయినా లేపాలంట. హల్లెలూయా. కానీ పడిపోవడానికి కూడా సృష్టించబడడం కానీ అక్రమాలు పడిపోకూడదు. అగ్ని బాప్తిసం కొరకు ప్రార్థించు. నువ్వు అప్పుడు ఎప్పుడైతే అగ్ని బాప్తిసం పొందుకున్నావో ఇంకెక్కడ పడిపో. పడిపోవాలని ఆలోచన వచ్చినా నిన్ను పడిపోనీయుడు. హల్లెలూయా. చెప్పండి, ఇప్పుడు ఎంతమంది ప్రార్థిస్తారు? ఎంతమంది ప్రార్థిస్తారు? ఏమని ప్రార్థిస్తారు? అలవాటు ప్రార్థన కాదు, ఇతరులను చూసి నేర్చుకునే ప్రార్థన కాదు. మరి ఏం ప్రార్థన? భారంతో కూడిన ప్రార్థన. ఇప్పుడు సపోజ్ మీకు అప్పు కావాలండి, అప్పుడు ఇచ్చేవాడి ఇంటికి వెళ్ళి మీరు ఏం చేస్తారు? చెప్పాలమ్మా, భారంగా చాలా చాలా అండి బాబు, మాకు మీరు ఇవ్వకపోతే మేము ఏం చేసుకోవాలో మాకు అర్థం కావడం లేదండి, మాకు మా పరిస్థితి అయిపోయిందండి, అందరూ చేతులు ఎత్తేసారండి బాబు, మీ దగ్గరికి వచ్చామండి. అప్పులో నడవడానికి మాత్రం మన నోరు బాగా వస్తుంది. అప్పిచ్చేవాడు నడవడానికి మన నోరు నిజమేనా? నేను అబద్ధం చెప్పట్లేదు, నిజమండి. దేవుడు చెప్తున్నాడు నీకు అప్పు కావాలి, కానీ అప్పిచ్చేవాడిని బతిమాలుకునే కన్నా హృదయాన్ని మార్చి చెప్పండి. ఇప్పుడు మీ భారం ఎవరి మీద వేస్తారు? ఇప్పుడు చాలా మంది భారం దేవుడి మీద వేయట్లేదు, అప్పుల మీద వేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ జీవితం తనకాలు పెట్టాడు. దేవుడేమో ఒక మార్గం చూపిస్తాడంట, మనిషి ఏమో ఇంకో మార్గంలో వెళ్తాడంట. చివరికి అన్ని పోగొట్టుకుని తిరిగి ఇంకా నా చేతులు నెత్తి మీదకి వెళ్ళిపోయిన తర్వాత నేను ఏం చేయట్లేకపోతున్నాను బాబోయ్, నాకు సూర్యే ముఖ్యం. ఏం ముఖ్యం? సూరి. చాలా మంది సూర్యులకి ఏలాడి పోయిన వాళ్ళు ఉన్నారు, నిజమేనా? దడిలకి ఏడాలి పోయిన వాళ్ళు ఉన్నారు, అవునా? కానీ మనం దేని మీద ఆధారపడాలి? చెప్పండమ్మా, చెప్పాలి. నీకు సమస్య వచ్చింది, ఇప్పుడు నీ ఇంట్లో గొడవ జరిగింది, ఇప్పుడు ఏం చేయాలి? వెంటనే పాస్టర్ ఫోన్ చేసి అయ్యి బాబు మనం కొట్టేస్తున్నాడండి, నీకేం లేదండి. నువ్వు ఎవరి మీద? పాస్టర్ మీద ఆధారపడ్డావు. నువ్వు ఎవరి మీద ఆధారపడాలి? చెప్పాలి. గొడవ పడుతున్న స్థలం నుంచి దూరం అయిపోయి దూరంగా వెళ్ళి ప్రార్థించు, కన్నీరు కాచు. ప్రభా నా భారం నీ మీద వేస్తున్నా. ఆయన ఏమన్నాడు? ప్రయాసపడి భారం వస్తున్న సమస్యల నా ఎదుట రండి, నేను మీకు. అమ్మాయి అన్ని మాటలు మనకు తెలుసు కదమ్మా. పాస్టర్ మేము చిన్నప్పటి నుండి వింటున్నామండి, నువ్వు చిన్నప్పటి నుండి వింటున్నావండి, కానీ నీ భారం మాత్రం బయట మీద వేస్తామండి, దేవుడి మీద వేయట్లేదు, అవునా? చెప్పాలి. మన దేవుడు గొప్ప దేవుడు, బలవంతుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. నీ కుటుంబాన్ని ఎలా కట్టాలో నీకు తెలియకపోతే నువ్వు దేవుడిని అడుగు. నీ బిడ్డలు మార్పు చెందట్లేదా? నువ్వు ఎవరిని అడగాలి? దేవుని అడగాలి. నీ భర్త మారట్లేదా? నువ్వు ఎవరిని అడగాలి? దేవుని అడగాలి. దేవుణ్ణి అడిగితే ఖచ్చితంగా తీరుస్తాడా? ఇంకో మాట చెప్తాను, చెప్పంటారా? ముగించమంటారా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మీ ఇళ్ళలో ప్రార్థన చేసినప్పుడు ఎక్కువగా ఇంటికాడికి ఎవరో ఒకరు వస్తానే ఉంటారు. వస్తారా? నువ్వు మధ్యాహ్నం వంట అయిపోగానే తిండి తినేగానే కూర్చుంటావు వాకట్లో, వస్తారు. వచ్చి ఎవరు తీసుకొస్తారా? వాళ్ళని దేవుడు తీసుకొస్తాడా? చెప్పండి, ఎవరు తీసుకొస్తారండి? వాళ్ళు తీసుకొచ్చి ఆ మాటలు పెట్టి ఈ మాటలు చెప్పి ఆ మొత్తం అచ్చట ఆడి మొత్తానికి నీ దగ్గర నొక్కేస్తాడు. నీ దగ్గర ఉన్న ఆత్మను వాడు తీసేసి వాడు నీలోనికి వచ్చేస్తాడు. కానీ అదే సమయంలో ఏ సందర్భమైనా సరే నీ కుటుంబంలో సమస్య వచ్చినప్పుడు దేవుని మందిరంలో నేను అరగంట ప్రార్థన చేశాను అన్న వాళ్ళు చేతులు ఎత్తాను. గాడ్ బ్లెస్ యు. మీరు ఎవ్వరూ ప్రార్థన చేయలేదా? అమ్మా చేయలేదా? దేవుని మందిరానికి వచ్చి
అమ్మా ఇంట్లోనే చేసుకుంటున్నారు, మంచిది. అమ్మ నువ్వు కూడా ఇంట్లోనే చేసుకుంటున్నావు తల్లి, మీరు కూడా ఇంట్లోనే చేసుకుంటున్నారా? మంచిదమ్మా. ఇంట్లో చేసుకోవద్దని నేను అనట్లేదు, కానీ మీ మందిరం ఏది 2 కిలోమీటర్ల దూరంలో లేదు. నా మాట అర్థమవుతుందా? ఇదే మనకు యెరూషలేమే ఉంది. దేవుడు మనకు అనుగ్రహించిన నూతన గృహమై ఉన్నది. ఇప్పుడు దేవుడు సంచరించే స్థలంలోనికి నువ్వు వచ్చి ప్రార్థించినప్పుడు ఏ అపవాది నీకు వచ్చి తలుపు కొట్టడు. కానీ ఇంట్లో ప్రార్థించు. ఉప్పు కోసమో పప్పు కోసమో తలుపు కొడతారు, కూర కోసమో నీటి కోసమో తలుపు కొడతారు. నీ ప్రార్థన మధ్యలోనే ఆగిపోతుంది. ఇది అప్పుడు మొదలవుతుంది కార్తీక దీపం. ఆడు ఎప్పుడు దీపాలు ఆగిపోవాలని చూస్తాడు. దేవుడు ఏమనుకుంటాడంటే నేను దీపాలు వెలిగించాలనుకుంటాడు, ఈడేమో దీపాలు ఆరిపోతుంటాడు. ఇప్పుడు చాలా మంది జీవితాలు దీపాలు ఆర్పేశాడా? దీపం ఆర్పడం అంటే ఏంటండి? దీపం ఆర్పడం అంటే పాస్టర్ బలిటలో చచ్చిపోవాలన్నారు. దీపం అంటే చచ్చిపోవడం కాదండి. దావీదు మహారాజు అంటాడు, ప్రభువా ఇదిగో నా యొద్ద నుంచి నీ దీపస్తంభము తీసివేయవద్దు. అంటే దీపస్తంభం అంటే ఏంటి? పరిశుద్ధాత్మ. హల్లెలూయా. వాడేమో దీపాన్ని తీసేయాలనుకుంటాడు, ఏదో రకంగా ఏదో ఆటంకం పెట్టి. అవునా? ఎప్పుడైనా మీకు ప్రార్థించాలని మనసు ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా? ఎవరికైనా? ఈ దీంట్లో ప్రశ్నలతో చంపేద్దాం అనుకుంటాం ఈ భాష చాలా మంది. నాకు అసలే నా పరిచయకు ఒక పేరు ఇట్టారు, క్వశ్చన్స్ మినిస్ట్రీ. క్వశ్చన్స్ అంటే క్వశ్చన్స్ వేసి నేనే ఆన్సర్ చెప్పేస్తాను. అది చెప్పరు, ఎందుకంటే మన వాళ్ళు చాలా తెలివైన వాళ్ళండి. వాళ్ళకి అంతా తెలుసు, అన్నీ చెప్పుకుంటాడు కదా. హల్లెలూయా. చెప్పండి. ఇప్పుడు మీకు ఎప్పుడైనా ప్రేరేపణ వచ్చిందా దేవుని మందిరంలోకి వెళ్ళి ప్రార్థించాలి? ఎవరికి వచ్చింది? చేతులు ఎత్తాలి. దేవుడు అడుగుతున్నాడు, మీకు అనిపించింది. అనిపించినప్పుడు మీరు వచ్చి ప్రార్థించారా? మీరు ఖాళీగా ఉండడం దేవుడికి తెలియదు అంటారా? అమ్మా చెప్పాలి. నీ వంటలు పూర్తి అయిపోయావో లేవో దేవుడికి తెలియదా? నువ్వు బట్టలు ఉతుకుతున్నావో ఖాళీగా కూర్చొని ఊసులాడుతున్నావో దేవునికి తెలియదా? అమ్మే అమ్మే బైబుల్లో ఎలాంటి విషయాలు ఉన్నాయంటావా? ఉన్నాయి. స్త్రీలంట ముసలమ్మ ముచ్చట్లు ఆడతారంట. ఏంటి? ఏ ముచ్చట్లు? భక్తుడు చెప్తున్నాడు, ముసలమ్మ ముచ్చట్లు కట్టు పెట్టి ఏం చేయాలి? దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. బైబిల్లో ఒక వృద్ధురాలు ఉంది. ఎవరు ఆమె? అన్న. యేసుక్రీస్తు పుట్టక మునిపే ఆమె దేవుని యెరూషలేములో ఉండి ఆ మందిరంలో ప్రార్థిస్తుంది. ఎడతెగక ఉపవాసం ఉంటుందంట, రేపటి ఉపవాసం ప్రార్థిస్తుందంట. మరి ఈరోజు మనం ఏం చేయాలి? చెప్పాలండి అమ్మా. నీ కుటుంబంలో సమస్య ఉంది, నువ్వు కడుపు నిండా తినేది ప్రార్థన చేయి, ఇప్పుడు వచ్చిన నిద్ర వస్తుందంటే. కానీ నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థించు. నీకెవరైతే కష్టాన్ని తీసుకొచ్చాడో వాడికి ఇంకా చుక్కలు కనబడవు, వాడికి వణుకు పడుతుంది. ఎప్పుడు నువ్వు మోకరించి ప్రార్థించడం. వాడికి వణుకు పుట్టించాలంటే నువ్వేం చేయాలి? వాడికి ఎదురు తిరగాలి. కానీ మనం ప్రార్థించట్లేదు. మరి సంఘం డెవలప్మెంట్ అవ్వలేదు. వచ్చి ఎప్పుడు వచ్చినా 4 ఎదురుతోనే ఉంటున్నాం మనం. మనకు సంతృప్తి ఉంటుందా? పాస్టర్లు ఎవరు వచ్చినా చిన్న మంది అన్నారు కదండి. మాది చిన్న మంది అండి అంటే మంద పెద్దదవుదా? ముందు ఉన్నాయి 2 గొర్రెలే. ఆ 2 గొర్రెలు ఇప్పుడు కొన్ని 4 గొర్రెలు పెట్టాయి. ఆ 4 గొర్రెలు ఏం చేస్తాయి? సంతానం వృద్ధి చేస్తుందా లేదా? మొదట దాని పేరు చిన్న మంద. ఇంకా మీ మంద పెరగట్లేదంటే కారణం ఎవరిలో ఉంది? పాస్టర్లో లేదు. పాస్టర్ పిల్లలకి అందో ఎవరికన్నారు? చెప్పాలండి. ఈ విషయాలని ఈ కాల ప్రవక్త చాలా క్షుణ్ణంగా బోధిస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు నిశ్చయంగా మనకు ఒక కాలానికి ఒక ప్రవక్తను ఇచ్చాడు. అసలు ఆది యందు వాక్యం ఉండదు, వాక్యము దేవుని యొద్ద ఉండదు, వాక్యమే దేవుడే ఉండని సంగతి మనం చాలా క్షుణ్ణంగా బోధించుకుంటాం, మనం సింపుల్ గా బోధించుకుంటాం. కానీ ఈ కాల ప్రవక్త వచ్చి విలియం మ్యారన్ బ్రాన్హమ్ వీటినన్నిటిని ఏం చేస్తున్నాడు? రివీల్ చేస్తున్నాడు, ప్రత్యక్షత ఇస్తున్నాడు. హల్లెలూయా. ఆమేన్. ఆ వాక్యమే శరీరధారి భూమి మీదకి వచ్చింది. ఆమేన్. మరలా భూమి మీద నుంచి ఎక్కడికి వెళ్ళిపోయింది?
ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు అక్కడికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మళ్ళీ వెళ్ళిపోయిన వ్యక్తి మళ్ళీ అక్కడ ఉన్నాడు, ఇప్పుడు మనలో ఉన్నాడు. హల్లెలూయా. యుగ సమాప్తి వరకు మీతోనే ఉంటానని చెప్పిన దేవుడు, మరి యుగ సమాప్తి వరకు మనతో ఉంటానని చెప్పిన దేవుడు మనలో ఉండాలంటే మనలో ఉండే క్వాలిటీస్ ఉన్నాయా? మనలో ఉండే క్వాలిటీస్ మనకు ఉన్నాయా? కానీ తెలుసండి, ఎప్పుడైనా మనం పడిపోతున్నప్పుడు, ఎప్పుడైనా మనం బూతులాడినప్పుడు, లేదా మనం దుర్భాషలాడినప్పుడు నిన్ను ఒకటి నిన్ను ప్రేరేపిస్తుంది. ఏంటో తెలుసా? ఒప్పుకో, ప్రార్థించు. అలా మీతో ఎప్పుడు ఎవరు ఏం చెప్పలేదా? ఒక వ్యక్తి చెప్పడు, మీలోనే జరుగుతుందా కార్యం? హల్లెలూయా. నువ్వు తప్పుగా ప్రవర్తించినప్పుడు నీకు తెలియకుండానే నీ శరీరం తప్పు చేస్తుంది, కానీ నీలో ఉన్న ఆత్మని నువ్వు ఒప్పుదల చేస్తావు. వెళ్ళు, వెంటనే మోకరించు, ప్రార్థించు. ప్రార్థిస్తే దేవుని కనికరాన్ని పొందుకుంటావు. ప్రార్థించకపోతే శాపాన్ని పొందుకుంటాం. హల్లెలూయా. చెప్పండి, ఇప్పుడు మనం ఏం చేద్దాం? ప్రార్థించే వారికి ఉందామా? ప్రార్థిస్తారా? నూతన ఆత్మల కొరకు ప్రార్థిస్తారా? ఆది యందు మనం ఏమున్నాం వారికి చెప్తారా? ఆది యందు మనం ఏమన్నాం? ఆయన ఏమై ఉన్నాడో మనం కూడా అదే ఉన్నాం. ఆయన ఆత్మ ఏమిటో మనం కూడా ఏమై ఉన్నాం, ఆత్మ. ఆయన వాక్యం ఏమిటో మనం కూడా ఏమైనా వాక్యం. ఆయన జీవం అయితే మనం కూడా ఏమైనా జీవము. ఆది యందు ఆయన దేవుడే ఉన్నాడు, మనమేమన్నాం? ఆయనలో భాగమైన చిన్న దైవములు. దెయ్యాలుగా తిప్పుతున్నాడు ఇప్పుడు దెయ్యం, నేను దెయ్యంగా మార్చేస్తున్నాడు. దెయ్యంలా జీవించే నీ బ్రతుకును దేవుడు వెలుగును ఇచ్చి ఆయన కుమారుడిగా. ఓ ఉదాహరణ చెప్తాను. ఇక్కడ కొంతమందికి డౌట్ ఉంటారు, ఇదేంటండి మనం దేవుళ్ళు ఏంటండి? దేవుడే కదా దేవుడు, మనమేంటి దేవుళ్ళు? మనం చిన్న దైవములు. ఓకేనా? గతంలో కూడా చెప్పానేమో, మరి నాకు గుర్తులేదు, మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. పులి పిల్లని ఏమంటారు? కుక్క పిల్లని, పంది పిల్లని, గొర్రె పిల్లని, దేవుని పిల్లని. ఓకేనా? ఆదాము కుమారుని, ఆదాము కుమారులే. ఇంకో మాట చెప్పనా? ఆదాముని పేరు పెట్టాడు దేవుడు, మరి అవ్వకి ఏం పేరు పెట్టాడు? అవ్వ అసలు మన తెలుగు బైబిల్లో ఆర్యాన్ ఉంది కదా, కానీ ఆమె మిస్సెస్ ఆదాం. ఆదాములోంచి తీయబడింది ఎవరు? అవ్వ. ఇప్పుడు అవ్వ పేరు కూడా ఏంటి? ఆదాము. ఆమె ఇప్పుడు పులిలోంచి పులి వచ్చింది బయటికి. ఇద్దరు పులులు పెళ్లి చేసుకున్నాయి అనుకుందాం ఉదాహరణకి. మగ పులి, ఆడపులి. ఆమె పులి పేరు పులియే ఉంది కదా, నా మాట అర్థమైనా? పులి పేరు అంటే ఆ యొక్క ఏమంటారు, మగది ఆడదని తేడా ఉంది, కానీ పేరు మాత్రం ఒకటే. యేసుక్రీస్తు వరుడే ఉన్నాడు, ఈ యేసుక్రీస్తు వధువే ఉన్నది. హల్లెలూయా. ఆయన వరుడే ఉన్నాడు, మనము వధువే ఉన్నాం. హల్లెలూయా. నిజమేనా? మన పేరేంటో తెలుసా? మిస్సెస్ జీసస్ క్రైస్ట్. మన పేరేంటండి? వధువైన యేసుక్రీస్తు. అంతేనండి? నిజమేనా? మీరు ఎవరు ఇప్పుడు? వధువైన యేసుక్రీస్తు. మరి అలాంటి శ్రీమతి యేసుక్రీస్తువి, శ్రీమతి యేసుక్రీస్తువి. మరి శ్రీమతి యేసుక్రీస్తు మందు కొట్టిన దగ్గర కనబడితే ఎలా ఉంటుందని? శ్రీమతి యేసు సారా కొంపల్లో కనబడితే ఎలా ఉంటుంది చెప్పండి? యేసుక్రీస్తు చేతి ఉంటుంది కదా. అలా కదండి, చాలా సంఘాల్లో అలా ఉన్నారు కదండి. ఉంటారు. అంటే ఇప్పుడు ఎలా ఉందంటే క్రైస్తవులు కూడా అన్నీ చేస్తున్నారు అన్న భావమే తీసుకుంటున్నారు. కానీ ఆ వేరు, నువ్వు వేరు. ఆమేన్. శ్రీమతి యేసుక్రీస్తు. ఆమేన్. చాలా సంఘాల్లో వ్యభిచారులు కూడా ఉంటారు, కానీ వాళ్ళ గురించి మనకు అనవసరం. కానీ నీవేమై ఉన్నావు? ఒకప్పుడు మనం వ్యభిచారులం, మన మనసుతో పాపం చేసాం, మన హృదయంతో పాపం చేసాం, మన కళతో పాపం చేసాం. ఆనాడు ఆ సుఖాలను బావి దగ్గర ఆ స్త్రీతో మాట్లాడిన అదే దేవుడు ఈరోజు
మనతో మాట్లాడు, మన హృదయాలు మార్చివేశాడు. ఇప్పుడు ఆయన మనకు భర్తగా ఉన్నాడు. కానీ మనం ఏమై ఉన్నామో మనం గుర్తించాలి. మనం గుర్తించట్లేదు, మనం ప్రార్థించట్లేదు. దేవుడు నాకు మాత్రం ఏం చేయాలి? ఏం చేయాలండి? చేసేది చేస్తాడా అమ్మా? చేస్తాడా? అప్లోడ్ దగ్గరికి వెళ్ళి మనం బతిమాలుకుంటాం, అప్పివి నాయన అప్పివి నీకు ఎందుకంట నెలకి వడ్డీ నీకు ఖచ్చితంగా ఇచ్చేస్తాం. ఒక నెల ఎత్తో, 2 నెలలు ఎత్తో, 3 నెలలు ఎత్తో, అక్కడి నుంచి మళ్ళీ నీ వ్యాపారంలో డీలా వస్తుంది. ఒక నెల 2 నెలలు 3 నెలలు 4వ నెల వస్తాడు, నీ ఇంట్లో సామాన్లు దోసేస్తాను, నిన్ను బడికి దోసేస్తాను, నీ పిల్లలు బానిసగా తీసిపోతాను అంటారా లేదో చెప్పండి. కానీ మన దేవుడు ఆయన ఐశ్వర్యవంతుడు. ఆయన ఎవరండి? కృపలో ఐశ్వర్యవంతుడు. ఆయన నువ్వేం చేయాలి? ప్రభా నా అవసరతను పెరిగిన దేవుడు. చెప్తారా అమ్మ? చెప్తారా మాట? నువ్వు కృపలో ఐశ్వర్యవంతుడు ప్రభా, నా అవసరత ఎరిగిన దేవుడు. నాకు ఏం కావాలో నీకు తెలుసు ప్రభా. అప్పులో వచ్చిన నువ్వు ఆ మాట చెప్పాలి. అవునా? నిన్ను బాధించి వారు వచ్చిన మాట చెప్పాలి. నీకేం కావాలో సమస్తం ఆయనకు తెలుసు. ఆయన ఎంతమంది కలుసుకోవాలనుకుంటున్నారు? మీరందరూ చెప్పండి, కలుసుకుంటారా? ఇప్పుడు నేను చివరిసారిగా చెప్పేది ఏంటంటే, ఈరోజు ఈ యొక్క వాక్యం యొక్క సారాంశం చెప్తున్నా. ఆది యందు ఏమై ఉన్నాడు? ఆయన వాక్యమే ఉన్నాడు. వాక్యము ద్వారా, పలుకుబడి మాట ద్వారా దేవుడు భూమిని, సృష్టిని అన్నింటినీ కలుగు చేశాడు. మరి నీవు కూడా ఏం చేయాలి? నువ్వు పలకాలి. నీ భర్త మారట్లేదా? ప్రభువైన యేసుక్రీస్తునామములో నా భర్త మారును గాక. ఆ మాట కూడా పలకడానికి పథకం. డౌట్తో పలికితే జరగదు, విశ్వాసముతో పలకాలి. హల్లెలూయా. ఇక్కడ కొంతమందికి ఏదో కావాలి, కానీ ఇక్కడ పరిశుద్ధాత్మ కావాలన్న వారు తక్కువ ఉన్నారు. నువ్వు పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థించాలి. ముందు నువ్వు పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థించావనుకో, నీ కుటుంబం ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. హల్లెలూయా. ఎవరి కోసం ప్రార్థిద్దాం మనం? అవునా? మనం పరిశుద్ధాత్మ పొందుకున్నాం అనుకోండి, నువ్వు పలుకుతుంటే జరిగిపోతున్నావు. నువ్వు పలుకుతుంటే జస్ట్ అక్కడ గొడవ జరుగుతుంది, నువ్వు గదిలోకి వెళ్తావు, ప్రభా ఆ గొడవలు నా కుటుంబం నుంచి దూరపరచను. ప్రభు యేసుక్రీస్తుని అడుగుతున్నాను అంతే. జస్ట్ ప్రే. ఆమేన్. మీరు పనికి వెళ్తున్నారా? అప్పుడు ఏం చేయాలి? ప్రభా ఇదిగో ఈ రోజంతా నన్ను కాపాడావు, నా కుటుంబాన్ని కాపాడండి, నేను పనికి వెళ్తున్నాను, నాకు రాకపోకలు తోడుకొండాను అంతే. ఆమేన్. జస్ట్ నేను గంట నిలబడి ప్రార్థన చేయమంటలేదే. నువ్వు ప్రార్థించే అనుభవం నేర్చుకుంటే గంట కాదు కదా, 2-3 గంటలు దేవునితో గడపడానికి ప్రయత్నం చేస్తావు. కనీసం నువ్వు చిన్న ప్రార్థన కూడా చేయలేకపోతున్నాడు. దానికి కారణం మీరున్న బలహీనత. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజు నుంచి దేవుడితో ఎంతమంది మాట్లాడతారు? చెప్పండి, మాట్లాడతారా? ఎవరు మాట్లాడతారు? నేర్చుకోండి. ఎవరు మాట్లాడతారు? మాకేం తెలుసా అండి? దేవుడితో ఏం మాట్లాడతారు చెప్పండి. సరే నేను అడుగుతాను, చెప్పండి. అమ్మ నువ్వు దేవుడితో ఏమని మాట్లాడాలనుకుంటున్నావు? చెప్పు, పర్లేదు. ఏమని అడగాలనుకుంటున్నావు? ఒప్పుకోవాలి, ప్రార్థించాలి. ప్రభా నా హృదయాన్ని మార్చు ప్రభా, నా కుటుంబాన్ని మార్చు ప్రభా, ఇదిగో నాలోనికి రండి ప్రభా. అసలు ఆయన వచ్చిన కుటుంబం ఎలా ఉంటుందో తెలుసా? ఆ కుటుంబంలో కలతలు ఉండవు. ఆయన లేని కుటుంబంలో ఎల్లప్పుడు ఇంకా చూసుకో, తాను వాడేస్తాడు. ఆడికి దొరికిందే సందు. అవునా? ఆడి సొందులోని గొంతులో దూరేవాడాడు. అది దొరికిందే సందు. నువ్వు చిన్న అవకాశం ఇచ్చావా, ఆడి ఇంట్లో టెస్ట్ చేసి కూర్చుంటాడు. నువ్వు ప్రార్థించావా, ఆడికి నీకు ఎంత దూరం ఉంటుందో తెలియదు. ఆడికి పారిపోతాడు. ఆమేన్. ఆమేన్. సంగమ ఆమేన్ చెప్తారా? మీరు ప్రార్థిస్తారా? దీంట్లో సమస్య నువ్వేం చేయాలి? ప్రభా ఆనాడు ఆదిలో పలికావు, అప్పుడు కార్యాలు జరిగాయి. మేము చూసాం. మాకు సూర్యుడు ఉన్నాడంటే నువ్వు పలికో, మాకు చంద్రుడు ఉన్నాడంటే నువ్వు పలికో. ఈ సృష్టి, ఈ యొక్క యావత్
పలుకుతున్నాను. ఇప్పుడు నేను నీ కుమారుడిగా పలుకుతున్నాను. ఏమని పలుకుతావు? నా కుటుంబం సమస్య నుంచి నన్ను విడుదల దయచేయి. ఎంతమంది హల్లెలూయా. నీ కుమారుడు మారు మనసు పొందలేదా? ప్రార్థించు. నా కుమారుడు మారు మనసు పొందుకొని గాక. ఆ బిడ్డను వెంబడిస్తున్న దురాత్మ శక్తి యేసుక్రీస్తు నామములో కాలిపోను గాక. ఆమేన్. నీ పలుకుబడిన మాటతో ఒక దినాన కార్యంలోకి వస్తాను. ఆమేన్. ఎంత సమయం పడుతుందో మనకు తెలియదు, కానీ ఒక దినాన కార్యంలోకి వస్తాను. ఇంకో మాట చెప్తాను, చెప్పమంటారా? మనిషి చనిపోవచ్చు, కానీ మాట చనిపోవచ్చు. హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. మనం చనిపోవచ్చు, మన ప్రార్థన చనిపోదు. నువ్వు ప్రార్థిస్తున్న ప్రార్థన నీ బిడ్డలను కాపాడుతుంది. హల్లెలూయా. నిజమేనా? నిజమేనండి. హల్లెలూయా. మోషే ప్రార్థన 20 లక్షల మందిని విడిపించే ప్రార్థనగా ఉందండి మోషే తండ్రి ప్రార్థన. హల్లెలూయా. నిజమేనండి. మోషే తండ్రి ప్రార్థించాడు కదా, ఎంతమందిని విడిపించిందండి ఆ ప్రార్థన? 20 లక్షల మందిని. కనీసం నువ్వు ప్రార్థిస్తే నీ కుటుంబం కూడా రక్షించబడలేదంటే అసలు నీ ప్రార్థనలో పట్టు లేదు. దేవుడితో సహవాసం చేయాలని ఉద్దేశమే నీకు లేదు. ఆదివారం చర్చికి రాకపోతే పాస్టర్ గారు మా ఇంటికి వచ్చేస్తారు అన్న ఉద్దేశంతో నీకు కూడా అక్కే. అసలు అది ఆరాధన దేవునికి ఇష్టం ఉండదండి. నువ్వు ఇక్కడ రావాలన్నా హృదయపూర్వకంగా రావాలి. నువ్వు కానుక చెల్లించాలి, హృదయపూర్వకంగా చెల్లించాలి. నువ్వు ఏం చేసినా హృదయపూర్వకంగా చేయాలి. ఒక పాట పాడినా చెప్పాలి. పాస్టర్ గారు ఏమన్నా అనుకుంటారేమో పాడకపోతే. పాస్టర్ గారు ఏమనుకుంటారు? పాస్టర్ గారు ఏమనుకోరు. నువ్వు పాడినా పాస్టర్ గారికి ఏమి రాదు, నువ్వు ప్రార్థించినా పాస్టర్ గారికి ఏమి రాదు. అంత బెనిఫిట్స్ అంతా నీకే. కానీ అసలైన వ్యక్తి ఉన్నాడు కదా, చెప్పండి. మన పాడితే గ్రహించేవాడు ఆయన, మన ప్రార్థిస్తే ఆలకించేవాడు ఆయన. ఆమేన్. మన ప్రతి ప్రార్థనకు జవాబు ఇచ్చేవాడు పాస్టర్. కొంతమందికి పాస్టరే జవాబు ఇస్తాడు, పాస్టర్ జవాబు ఇవ్వడు. పాస్టర్ కూడా మీలాంటి కూడా. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేద్దాం? ఎలాంటి ప్రార్థన? తండ్రితో మాట్లాడినట్టు, మన స్నేహితుడితో మాట్లాడినట్టు మాట్లాడతారండి. ఇప్పుడు మీ ఫ్రెండ్స్తో మీరు ఎప్పుడైనా మాట్లాడారా? ఇప్పుడు మా ఇంట్లో ఒక 20 రూపాయలు కావాలరా, చాలా అవసరం ఉంది, ఒక 20 రూపాయలు ఇవ్వరా అని అడిగారా లేదా? మీ ఫ్రెండ్ ఎప్పుడు అడగలేదా? మీ ఫ్రెండ్ అని మందు కోసం అడిగారు అంటే మీ అవసరానికి అడిగారు. నిజమైన ఒప్పుకున్నారు. అది దేవుని సన్నిధి. ఇది హల్లెలూయా. దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కటి ఒప్పుకున్నట్టు దేవునికి ఇష్టం. అదే యథార్థత అంటారు. ఆ సహోదరుని గౌరవిస్తున్నాను నేను. నిజంగా యథార్థంగా ప్రవర్తించువారే దేవునికి కావాలి. ఆయన మీ కుటుంబాల గురించి 1000 రూపాయలు ఎప్పుడైనా అప్పు అడిగారంటే లేదండి నేను తాగడానికి అడిగాను, యథార్థత. దాన్ని ఏమంటారు? యథార్థత. నిజమేనా? హల్లెలూయా. నిజమేనండి. అంటే ఒక 1000 రూపాయలు అప్పు కోసం మన స్నేహితుడి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాం? ఇప్పుడు చాలా అర్జెంట్ రా, మా పిల్లల్ని హాస్పిటల్ తీసుకెళ్ళాలి, లేకపోతే మా ఇంట్లో ఇలా సమస్య ఉంది అని ఏదో చాలా ప్రాధాన్యపడుతున్నట్లుగా అడుగుతాం. కానీ అదే ప్రార్థన మీ దేవుడిని ఎందుకు అడగలేము? నా జీవితంలో మొన్న రీసెంట్గా జరిగింది ఒక సంఘటన కూడా చెప్పాను. చర్చిలో కిటికీలు చేయించినప్పుడు అసలు ప్రతి కానుక అన్నీ కూడా ఖర్చు పెట్టేస్తాను, రూపాయి కూడా లేదు. అప్పు కూడా చేసేస్తాను. అంతా అయిపోయింది, 30,500 అయింది. ఇంకా అయిపోయింది, నా దగ్గర లేవు. పాస్టర్ గారు వస్తున్నారు మా ఇంటికి. ఆ పాస్టర్ గారు వచ్చినప్పుడు ఆ పాస్టర్ గారికి టిఫిన్ తేవడానికి కూడా నా దగ్గర డబ్బులు లేదు. అప్పుడే నా వారికి వ్యాక్సిన్ వేయించడం జరిగింది. వ్యాక్సిన్ వేయించడం వల్ల ఆమెకి కాళ్ళు విపరీతంగా లాగేసి చాలా నీరసంగా ఉంది. కొంతమందికి అలా ఉంటుంది, అంటే బాగా పాత కంప్లైంట్స్ ఏమున్నా అవి బయటపడతాయంట వ్యాక్సిన్ ద్వారా. ఆమెకు ఆ సమస్య వచ్చినప్పుడు ఆమె కనీసం ట్యాబ్లెట్లు, అంటే డాక్టర్ ఫోన్ చేస్తే ట్యాబ్లెట్లు ఏమేయద్దు అన్నాడు, గ్లూకోజ్ కొను, కొబ్బరి పండు నీళ్ళు ఇప్పి అన్నాడు. ఏం చేద్దామన్నా దగ్గర డబ్బులు లేవు. ఏం చేయాలి? ఆయన వస్తున్నాను, నేను ట్రైన్లో ఉన్నానని చెప్పాడు. ప్రార్థించానంటే పర్వా నా దగ్గర లేదు, నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు, ఎవరిని అడగాలో కూడా నాకు ఐడియా లేదు, కానీ నిన్నే అడుగుతున్నా
టిఫిన్ తేవడానికి, నా భార్య కనీసం బలానికి ఏదైనా తీసుకురావడానికి కూడా నా దగ్గర లేదు. ఏం చేయాలి ప్రభా? నన్ను ఎలాగే ఉంచాలనుకుంటే నీ ఇష్టం, నీ చేతికి అప్పగిస్తున్నాను. నా దగ్గర ఉన్న ప్రతిదీ దేవుని మందిరానికి ఖర్చు పెట్టాలి. నీకు తెలుసు ఇది యథార్థమైన ప్రార్థన అయినా. ఎందుకని ఆ అవసరం దేవుడు ముందే అడిగాడు అంట. ఆ రాత్రికాల నేను ఇప్పుడు ప్రార్థన చేశానండి, ఇప్పుడు ప్రార్థన చేశాను, కానీ ఇంతకు ముందు రాత్రి జరిగిపోయింది కదా, ఆ రాత్రే ఆ సేవకులతో దేవుడు మాట్లాడుతున్నాడు అంట. వింటున్నారా? ఆ సేవకులతో దేవుడు మాట్లాడుతున్నాడు అంట. ఒక 2,000 రూపాయలు నువ్వు వెళ్తున్నా నీ సేవకులకి ఇవి అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. మాట్లాడుతుంటే ఆ ప్రేరేపణ బట్టి సరే మొన్న కోటాలకు వచ్చినప్పుడు రూపాయి ఇవ్వలేదు, ఇప్పుడైనా ఏదో ఒకటి ఇవ్వాలి అని అనుకున్నాడు అంట. ఒక నిర్ణయం చేసుకున్నాడు అంట. కానీ నేను ప్రార్థన ఎప్పుడు చేశాను? పొద్దున్న చేశాను. కానీ రాత్రి అయిన అవసరం దేవుడు ఎరిగి ఉన్నాడు. అక్కడ రాత్రి అయిన దేవుడు కార్యం చేస్తున్నాడు. వెళ్ళిపోయాను, బండిలో పెట్రోల్ ఉంది కదా, వెళ్ళిపోయాను, తీసుకొచ్చాను పాస్టర్ గారిని, గదిలో కూర్చోబెట్టాను. ఇంకా నా పరిస్థితి ఏడుపు వచ్చేస్తుంది, ఏం చేయాలో అది తెలియట్లేదు. అటు తర్వాత నేను మనుషులు అడగడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఎప్పుడు అడగను మా నాన్నని, ఆయన్ని అడిగాను, మా తమ్ముడిని అడిగాను, మా నాన్నగారిని అడిగితే అమ్మ దగ్గర ఉంటాయి తీసుకో అన్నాడు. సరే అని అనుకున్నాను. మా తమ్ముడిని అడిగాను, నాకు ఇంకా జీతం అందలేదు అన్నాడు. ఏం చేయాలో తెలియదు, ఏడుపు వస్తుంది. ఆయన టిఫిన్ కూడా తేడం లేవు. ఆ సమయంలో పాస్టర్ గారు పిలుస్తున్నారు, బాబు నెవిల్ వెళ్ళరా అని చెప్పి పిలుస్తున్నారు. ఏంటంటే పాస్టర్ గారిని వెళ్ళాను, ప్రార్థన చెయ్యన్నాడు. నేను ఇప్పుడే కదా వచ్చారు, ప్రార్థన చేయమంటారు ఇంటి అనుకున్నాను. ప్రార్థన చేస్తుంటే ఆయన తన జోబులోంచి డబ్బులు తీసిన జోబులు పెడుతున్నాడు. ఎంత ఏడుపు వచ్చిందో తెలుసా? నిజంగా చాలా ఏడ్చాను అనమాట. తీసుకుని ముందు దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోయాను. అక్కడ నా భార్యతో పంచుకున్నాను. ఇప్పుడు దాకా నేను ఏడ్చాను, ఏం చేయాలో అర్థం కాలేదు. ఇప్పుడు దేవుడు మార్గం తెచ్చాడు అని నేను బయటికి వెళ్తాను. నేను ప్రార్థన చేసుకుని ఏడుపు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. లేదండి అలాగే కాలేదు, నిజమేంటి దుఃఖం వస్తుందా లేదా? ఓ ప్రార్థించాను. ఈ మధ్యలో పాస్టర్ గారు చెప్పిన సాక్ష్యం ఏంటో తెలుసా? రాత్రి 2,000 ప్రేరేపణ వచ్చింది కదా, ఆయన అనుకున్నారంట, మరి నేను ఆయనకి 2,000 ఇచ్చేస్తే నాకు ఖర్చులు కూడా నాకు ఉండవు, ఎలాగా ఒక 1,000 రూపాయలు ఇచ్చి 1,000 రూపాయల తర్వాత ఇద్దాంలే అనుకున్నాడు ఆయన. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు ఆత్మ ఒత్తిడి చేసిందట, నువ్వు ఏదైతే ఇవ్వాలనుకున్నావు అదే ఇవ్వాలి. అతను 2,000 ఇచ్చాడండి. అంటున్నారా? ఆ వారం అంతా ఆ 2,000లో ఇంటికి కావాల్సిన సామాన్లు ఇచ్చేసి ఆ వారం అంతా ఆ పాస్టర్ గారు, నేను, పీటర్ గారు సంఘానికి, గామలాపురంలో సువార్తకి, వాళ్ళ బంధువు ఇంటికి ఆ బండిలో పెట్రోల్ కొట్టించుకుని తిరగడం జరిగింది. అంటే ఆయన పని కూడా అయిందా లేదా? ఆయన అవసరం కొద్ది తీర్చడా లేదా దేవుడు? అమ్మా వచ్చిందా? కాబట్టి మన అవసరత ఉన్నప్పుడు మనం మన తండ్రిని వేడుకోవాలి. ఆయన మన అక్కర్ల నుండి కానీ ఎరిగి ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఆది అందే వాక్యమే ఉన్నాడు. మన చీకట్లో ఉండటానికి ఇష్టం లేదు, చీకటి కార్యాలు ఉండటానికి ఇష్టం లేదు. అందుకే పలుకుబడిన మాట ద్వారా బయటకు తీసుకొస్తున్నాడు. నా కుమారులారా, నా కుమార్తెలారా బయటకు రండి. ఈ కాలంలో కూడా చెప్తున్నాడు ఆయన, బబులోను నుంచి బయటకు రండి. బబులోన్ అంటే ఏంటండి? చీకటి శక్తులు, చీకటి కార్యాలు జరిగే స్థలాలు. బబులోన్ అంటే ఏంటనుకున్నాను? ఆచారాలు, సిద్ధాంతాలు బోధించే సంఘాలు. ఆ సంఘం ఈ సంఘం నమ్మవద్దు. నువ్వు ఏ కాలంలోనో ఈ కాలానికి అప్పగించు. వర్తమానంలో నీవు ఉంటే క్షేమము. దీన్ని విడిచి నువ్వు ఎక్కడికైనా వెళ్ళావా? గొర్రె పిల్ల జీవగ్రంథంలో నీ పేరు తీసేయడానికి కూడా వెనుకాడాయి. హల్లెలూయా. ఇంకా మనం బబులోను నుంచి బయటకు వచ్చాం, మళ్ళీ తిరిగి ఎక్కడికి వెళ్ళకూడదు, బబులోనికి వెళ్ళవద్దు. బబులోనులో ఉన్న బంధువుల కొరకు ప్రార్థించండి. నిజమేనా? ప్రార్థిస్తారా? ఇక్కడ మీ చుట్టాలు ఉన్నారా? ఇక్కడ మీ ఫ్రెండ్స్ ఉన్నారా? మీ ఫ్రెండ్స్ ఉన్నారా లేరా? చర్చికి ఫ్రెండ్స్ ఎవరు లేరా తల్లి? అమ్మ నీకున్నారమ్మా ఫ్రెండ్స్? ఎవరు లేదు. ఎవరు తెలీదా మీకు? అడిగితే మీకు ఎవరు చుట్టా? అమ్మ నువ్వు ఎప్పుడు నుంచో ఉన్నావు, మరి ఈ యొక్క ఇదే నీ పుట్టిల్లో ఉంటుంది ఇక్కడ, అవునా?
మీరు ఎప్పటి నుంచో ఉన్నారు ఇక్కడ, మరి మీకు ఎవరు తెలీదా? ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పాలి. దేవుడు ఏమన్నాడు తెలుసా? మీకు కలిగి ఉన్న దాన్ని వారికి ఇవ్వమన్నాడు. మనం వెండి బంగారం కలిగి లేవు కానీ ఆయన నామాన్ని కలిగి ఉన్నాం. ఎంతమంది ఆ నామాన్ని పంచడం చెప్పాలి. మీ ఫ్రెండ్స్ని సరదాగా రండిరా, చర్చిలో కూర్చోండిరా, వాక్యం వినండిరా అని చెప్పాలి. చెప్పాలా? వాళ్ళతో పోయి నువ్వు ఆడుకోవడం కాదు, ఆడుకోవచ్చు, ఆడుకునే సమయంలో ఆడుకోవచ్చు, పాడుకునే సమయంలో పాడుకోవచ్చు, కానీ ప్రార్థించే సమయం వచ్చినప్పుడు కూడేసేయాలి అంతే. అవునా? వాళ్ళు చెడ్డ స్థలాలకు నడిపిస్తే నువ్వేం చేయాలి? మంచి మంచి స్థలాలకి తీసుకెళ్ళాలి. నిజమేనా? ఇక్కడ అందరూ అలా చేస్తారా? మన స్థానిక భాష పిలుపు గారికి మీరు సహకారులుగా ఉండాలి. మోషేకు అహరోను హూరులు సహాయకారులుగా ఉన్నట్లుగా మీరు ఆయన భుజం తట్టాలి. అప్పుడు ఇంకా బలంగా వాడబడతారు. మీ సేవకుడు ఇంకా బలంగా వాడబడతారు. ఆమేన్. సంఘం అభివృద్ధిలోకి రావాలంటే మొదట ప్రార్థించాలి. మరి నేను ఎలా చెప్తున్నాను అనుకోవద్దు. మీ పాస్టర్ గారిని అడుగుతాను. మీరు ఎంతమంది ఉన్నారు? మీరు ఇప్పుడు ప్రెజెంట్ 7 ఉన్నారు. 7 అంతేనండి. అంటే మా అమ్మ మళ్ళీ వెళ్ళిపోతాం కదా. మీరు 7 మెంబర్స్ ఉన్నారు. అవునా? 7 సంపూర్ణ సంఖ్య. ఇప్పుడు 7 సంఖ్య ఏం చేయాలంటే ప్రతిదినం 2 డ్యూటీలు వేసుకుంటారా? అమ్మా, కంపెనీలకి వెళ్తే డ్యూటీలు వేసుకోవట్లేదా? అక్కడ జీతం ఇస్తారని మన ఏళ్ళు చిల్లడిపోయినా, ఏళ్ళు పాడైపోయినా ఏం చేస్తారు? అని ఇచ్చే 200, 300 అక్కడ పని చేస్తారు. అంతకంటే దేవుడు ఎక్కిస్తాడు మీకు. డ్యూటీ చేద్దాం. ఏంటది మీ డ్యూటీ అనుకోండి. ఈ రోజు సోమవారం మేము ఇద్దరం వస్తాం, మేము ప్రార్థిస్తాం. ఎంతసేపు? నువ్వు రోజు ఎంతమంది ప్రార్థించక్కర్లేదు, కనీసం 1 గంట అరగంట ప్రార్థన చేయండి. ముందు అరగంట చేయండి. గంట అంటే వెళ్ళిపోతుంది. ఇక్కడ గంట అంటే కలిపోయినాయి. ఇవి బాబోయ్, గంట అంటే ఏం పోతాయి తెలుసా? మీకు గంట కూర్చున్నారు అనుకోండి, అక్కడ కోట్లు పోతాయి. ఇంటికాడ ₹1,00,00,000 ఆస్తి పోతాయి. ఆమేన్. గంట ప్రార్థన చేయండి, లేదా అరగంట ప్రార్థన చేయండి. ఒకరు బాగుపడి ప్రార్థన చేద్దాం, ఒకరు బాగుపడి ప్రార్థన చేయండి. చేయబట్టుకుని ప్రార్థన చేయండి. ఐక్య ప్రార్థన చేయబట్టుకుని ప్రార్థించండి. అలాగే ఇద్దరు చొప్పున ప్రార్థించండి. డ్యూటీ చేసుకుంటారా? మీ పాస్టర్ గారిని అడుగుతాను. మీరు ప్రార్థించట్లేదు అనుకోండి, మళ్ళీ వచ్చేస్తాను. నేను మీ పాస్టర్ గారు చెప్పి ప్రార్థిస్తారమ్మా? ఎంతమంది ప్రార్థిస్తారు? మీరు ప్రార్థిస్తారా? బాబు నువ్వు ప్రార్థిస్తావా? ఎప్పుడు? ఖాళీ సమయంలో వచ్చా ఇక్కడ ఓ 1/2 గంట సేపు అయినా ప్రార్థన చేసుకోవాలి. నువ్వు పాటలు వేయాలి. ఇక ఆ యొక్క నేను చెప్తాను, దానికి కావాల్సింది మీకు ఒక మ్యూజిక్ ఇస్తాను, ప్రార్థన మ్యూజిక్. అది వేసుకుని ప్రార్థన చేయండి. మీరు ఎక్కువగా ఇక్కడ దేవుని సన్నిధి దగ్గరగా ఉంది మీకు. మాకంటే మొత్తం నుంచి అక్కడి నుంచి ఇక్కడ మొత్తం నేను ఆ యొక్క ప్రార్థన ఆర్డర్లు వేసేసాను కూడా. 1 వారం 2 వారాలు చేశాను. మళ్ళీ కరోనా వచ్చింది, మోకపోయింది. దేవుడు మళ్ళీ అడుగుతున్నాడు, మీరు మాట్లాడండి, నేను మాట్లాడతాను. ఎంతమంది మాట్లాడడానికి మీ కుటుంబ సమస్యలో నేను చెప్తున్నాను. వారం రోజులు 7 రోజులు విడవకుండా మీరు ప్రార్థన చేయండి. ఎన్ని రోజులండి? అందరూ కలిపి 7 రోజులు ప్రార్థన చేయండి వరుసగా. 7 రోజులు మీరు అనుకోండి, ఉదయం మేము ఇద్దరు వెళ్తాం, మధ్యాహ్నం ఒక ఇద్దరు వెళ్తాం, సాయంకాలం ఇంకిద్దరం, లేకపోతే అందరూ కలిపి ఒకసారి ప్రార్థన చేసుకోండి. అనుకోండి, ఒక గంట 15 నిమిషాలు ప్రార్థన చేయండి. గంట అయిపోద్దా? అయిపోద్దాం. 10 నిమిషాలు ప్రార్థన చేయండి. గంట అయిపోద్దా? చెయ్యి పట్టుకుని ప్రార్థన చేయండి. రింగ్ వేయండి. సంఘం ఇంకా కట్టబడతారు. మీ సేవకులు ఇంకా బలపడతారు. మనం చేయాల్సిన డబ్బు సాయం చేయలేము, కానీ కనీసం ప్రార్థన సాయం చేయాలి. దేవుడు అన్ని మన కుటుంబాన్ని చక్కబడతాడు. నీ కుటుంబ సమస్యలు తీరిపోతాయి. నీ భర్తలు మారుతారు, నీ పిల్లలు మారుతారు, ఓ సమస్తం మారిపోతాయి. మనం మాట్లాడే చెప్పండి, మనం మాట్లాడితే దేవుడు ఏం చెప్తాడు? చెప్పాలండి. నువ్వు మాట్లాడమే ఆయన కోరుకుంటాడు, నువ్వు మాట్లాడితే ఆయన మాట్లాడతాడు. ఎంతమంది ఈ వాక్యం బట్టి ప్రార్థిస్తారు?
ఆయన మాట కోసం చూస్తున్నాడు. పలుకుబడిన మాట ద్వారా నేను ఎంత సృష్టిని చేశాను, నా కుమారులు కనీసం వారి అవసరతల కొరకు కూడా పలకట్లేదే. నువ్వు పలకండి. నీకేం కావాలి? మారు మనసు కొరకు ఏం చేయాలి? పలకాలి. రక్షణ కొరకు పలకాలి. మరి ముఖ్యంగా పరిశుద్ధాత్మ కొరకు పలకాలి. ప్రభా నీ ఆత్మ నాకు అనుగ్రహించు. అందరూ పలుకుతారు. దేవుడు ఈ వాక్యాన్ని మీ హృదయంలో దీవించుగా ప్రార్థిద్దాం. ప్రార్థన చేసుకున్నామని అందరూ ప్రారంభించండి.